నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో అనకాపల్లిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన షైనింగ్ స్టార్స్ 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అన్ని వర్గాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అయ్యన్న పాత్రుడు పురస్కారాలను అందజేశారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 10వ తరగతిలో 154 మంది, ఇంటర్మీడియట్లో 34 మంది విద్యార్థులు ఈ అవార్డులకు ఎంపిక కాగా, ప్రతి విద్యార్థికి 20,000 నగదు బహుమతితో పాటు ఒక మెడల్, ప్రశంసా పత్రాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్వయంగా అందజేసి అభినందించారు. అలాగే యువ నాయకుడు, ఐటీ శాఖ మార్చులు, విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10th రిజల్ట్లో కానీ ఇంటర్ రిజల్ట్లో కానీ అద్భుతమైనటువంటి ప్రతిభని కనబరిచినటువంటి విద్యార్థులకి షైనింగ్ స్టార్స్ కింద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 4,344 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ని, అలాగే 978 మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని ఎంపిక చేసి, అంటే బాగా మెరిట్ చూపించినటువంటి పిల్లల్ని ఎంపిక చేసి ఈరోజు ప్రోత్సాహాలు, అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతోంది. మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని అందరూ కూడా పాల్గొనడం జరుగుతోంది. ఈరోజు అనకాపల్లి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. దాదాపు 154 మంది 10th క్లాస్ పిల్లలు వాళ్ళ అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి వారికి ఈరోజు అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే 20,000 రూపాయల ప్రోత్సాహం కూడా వాళ్ళకి అందించడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్లో 34 మంది విద్యార్థులు ప్రతిభను కనబరిచారు, వాళ్ళకు కూడా అందించడం కూడా జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి విద్యా వ్యవస్థలో దాదాపు అత్యధిక బడ్జెట్ ఖర్చు పెడుతుంది కూడా విద్య మీద. ఎందుకంటే రేపు భవిష్యత్ తరాలని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక నాలెడ్జ్ స్టేట్ కింద ఆంధ్ర రాష్ట్రం నిలబడాలి. అందుకోసమే దగ్గర 32,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ ఇయర్ బడ్జెట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఉన్న అన్నింటిలో కూడా ఎక్కువ బడ్జెట్ హెల్త్కిను, మెడికల్ ఎడ్యుకేషన్కి మనం ఇస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి సొసైటీని క్రియేట్ చేయడం కోసం అవార్డ్స్ తీసుకున్నారు. దీనికి మెడల్ ఒకటి, సర్టిఫికేట్ ఒకటి, 20,000 రూపాయలు ప్రెజెంటేషన్, అంటే ప్రోత్సాహం. ప్రెజెంటేషన్ అంటే మళ్ళీ ప్రెస్ కోడ్ వేదిక రాస్తారు. ప్రోత్సాహం అంటే కొంచెం కష్టం. ప్రెస్ కోడ్ ఒకరు రాస్తారు, అర్థాలు మారిపోతూ ఉంటాయి. అర్థాలే వేరే పాటలు మాట్లాడుతుంటాయి. చూసి ఈవేళ చూశారు నర్సీపట్నంలో, మా ఊరు మా సొంతం నర్సీపట్నం. అక్కడ మనం చూసి ఆశ్చర్యపోయాం. పిల్లలకి 98% జరుగుతుంది. ఒక విలేజ్లో, ఎక్కడో టౌన్లోనో, హైదరాబాద్లో, విశాఖపట్నంలో ట్యూషన్ పెట్టుకోవడం అంటే ఆశ్చర్యపోయినాం. ఇవాళ విలేజ్లో 99-98% పిల్లలు పాల్గొంటుంటే చెప్పరు. భయం చెప్తాను. పిల్లల చదువు డిస్టర్బ్ చేయడంతో ఇదే చూసుకోండి. ఇంట్లో కూర్చొని మనం మనవడు ఉన్నాడు, మా విజయ్ కొడుకు హైదరాబాద్ చదువుతున్నాడు. ఆ వయసు ఎంత? 5 సంవత్సరాలు. నిన్న రాత్రి వచ్చింది కదా హైదరాబాద్ దీనికోసం. నాకు రాత్రి పడుకున్నాడు, దుప్పటి కనిపిస్తున్నాడు. నేను దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు, లేపలేదు. తిరిగేతో కాళ్ళు తిరుగుతున్నాడు. కాళ్ళు దాంట్లో తీసుకొస్తే సెల్ ఫోన్ కొట్టాలి. ఆ వయసు
నేను నీకు ఉందా